నేను నెంబర్ 26 చోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఆర్ఓగా ఈరోజు నుంచి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్లస్ నేను ఆర్డీఓ అనకాపల్లి ప్లస్ ఆర్ఓ టు నెంబర్ 26 చోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఈరోజు మీరు చూసే ఉంటారు, మధ్యాహ్నం 3 గంటలకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసి ఆ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 18 ఏప్రిల్ గెజెట్ నోటిఫికేషన్ వస్తుందండి. 18/4/2024 గెజెట్ నోటిఫికేషన్. అక్కడి నుంచి మనకి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. అంటే దాంట్లో మేము ఫామ్ 1 నోటిఫికేషన్ ఇస్తాం. అక్కడి నుంచి మనకి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దానికి లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ 25/4/2024. 25/4/2024. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ 26/4/2024. అలాగే విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేచర్ 29/4/2024. అలాగే డేట్ ఆఫ్ పోల్ 13/5/2024. అట్లాగే కౌంటింగ్ 4/6/2024. ఇట్లా మనకి ఈ డేట్స్ అన్ని వివరాలన్నీ కూడా ఇందాక ఇవ్వడం జరిగిందండి. అయితే ముఖ్యంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఎలక్షన్స్ అనౌన్స్ చేశారో అక్కడి నుంచి మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ ఈ 3 రకాలుగా మనం విభజించుకుంటాం. దాంట్లో ముందుగా 24 అవర్స్లో ఎక్కడైతే మనం కార్యాలయాల్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, ఇతర ఆఫీసెస్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్కి సంబంధించి వారి యొక్క ఫొటోస్ కానీ, ఫ్లెక్స్లు కానీ, బ్యానర్స్ కానీ, ఎక్కడైనా వాల్ రైటింగ్స్ కానీ ఇవన్నీ ఉంటే కనుక మనం క్లియర్ చేసుకోగలగాలి. అలాగే స్టాట్యూస్ ఎక్కడైనా ఉంటే కనుక వాటిని క్లాత్తో కవర్ చేసుకోవాలి. అలాగే ఎండియూ వెహికల్స్ కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి ఇతరత్ర ఆఫీసులు, కార్యాలయాల్లో కానీ, అలాగే రోడ్డు పక్కని గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉన్నటువంటి ఫ్లెక్స్లు కానీ, బ్యానర్లు కానీ అన్నీ కూడా మనం తొలగించుకోవాలండి. ఆల్రెడీ ఆ కార్యక్రమం అంతా కూడా కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్. అంటే మేము మార్నింగ్ మీటింగ్ పెట్టి చెప్పాం, ఎప్పుడైతే మనకు ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తారో ఆ అనౌన్స్ చేసిన కాడి నుంచి మీరు 3 అవర్స్లో టోటల్ ఇలాంటివన్నీ కూడా తొలగించాలని చెప్పాం. పొలిటికల్ లీడర్స్ కూడా రిక్వెస్ట్ చేశాం, ఎక్కడైనా వాళ్ళు స్వయంగా కొంతమంది స్వచ్ఛందంగా తొలగించుకుంటారు, లేదనుకున్నట్లయితే గవర్నమెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తారు. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పి అందరూ కూడా సహకరించినారండి. ఇప్పుడు ఆ కార్యక్రమం 4 మండలాల్లో కూడా జరుగుతుంది. చోడవరం, అలాగే బుచ్చేపేట, రావికంతం, అట్లా మనకి రోలుగుంట, ఈ 4 మండలాల్లో కూడా ఎంసీసీకి సంబంధించి ఎక్కడెక్కడైతే మనకి ఫ్లెక్స్లు, బ్యానర్లు, డిఫేస్మెంట్ వాల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. మిగతాది కూడా ఇంకా రొటీన్గా ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని, వీడియో వ్యూయింగ్ టీమ్ అని, అలాగే విఎస్టీ అని, అకౌంటింగ్ టీమ్స్ అని, ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ టీమ్ అని, ఇవి కూడా మధ్యాహ్నం నుంచే మనకి ఫోర్స్లోకి వచ్చేస్తాయండి. ఆల్రెడీ ఇప్పుడు కూడా వాళ్ళకి ఎక్కడెక్కడైతే ఏ ప్లేస్లో వేసారో ఆ ప్లేస్లో వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ అయి ఉన్నారు. దాంట్లో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక పోలీస్ సంబంధించి రిప్రజెంటేటివ్ ఉంటాడు, అలాగే ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. ఈ ముగ్గురు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాగే ఒక వీడియో వ్యూయింగ్ టీమ్ అని ఉంటుంది. ఆ వీడియో వ్యూయింగ్ టీమ్ అనేది ఏంటంటే, ఎక్కడైనా టీవీస్లో కానీ ఎక్కడైనా వార్తలు వచ్చినాయి అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలు కూడా వాళ్ళు చూసి దాంట్లో ఏమైనా పొలిటికల్ కంటెంట్ ఉందా అది కూడా వాళ్ళు చూడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి మనకి ఇది ఫోర్స్లోకి వచ్చింది మోడల్. సార్, ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయం సిబ్బంది కానీ ఎలక్షన్లో పాల్గొవచ్చా? వాళ్ళు ఎవరైనా చేయొచ్చా? అది ఇంక ఇక్కడ సబ్జెక్ట్ కాదండి, ఇప్పుడు మేము చెప్పేది కాదు. ఇన్స్ట్రక్షన్స్ రావడాన్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇదైతే మనం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎట్లాగా మనం ఎన్ని గంటలకి మనకు అమల్లోకి వచ్చింది, అలాగే ఈ షెడ్యూల్ ఏంటి అనేది దీని విషయం మనకి ఈ రోజు నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 నుంచి మధ్యాహ్నం 3 నుంచి ఒక్క నిమిషం. వాటర్స్ మేల్ 104,589 అండి, ఫిమేల్ 110,800, థర్డ్ జెండర్ 6 అండి. టోటల్ వాటర్స్ 2,15,395. అలాగే మనకు ముఖ్యంగా పీడబ్ల్యూడి వాటర్స్ అండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు. పీడబ్ల్యూడి వాటర్స్ టోటల్ వాటర్స్ 4,259. అలాగే 18 to 19 years 5,109. అలాగే 8 years పైబడి ఉన్నవాళ్ళు 2,000
173 2173. మిగతా ప్రాసెస్ అంతా కామన్ వాటర్ ఇప్పుడు పోలింగ్ కేంద్రాలు ఎన్ని కడుతున్నారు? 243 అండి. 243 కాన్స్టెన్స్ అండి కాన్స్టిట్యున్సీ 243. అలాగే రోలుగుంటలో 43, రావికంతం 61, బుచ్చిపేట 63, చోడవరం 76, టోటల్ 240. మండల వైజ్ గారు. మండల్ వైజ్ టోటల్ 243. అంటే వాటర్స్ కూడా మండల్ వైజ్ తీసుకుంటే రోలుగుంట 37,347, రావికంతం 55,177, బుచ్చిపేట 51,248, చోడవరం 71,623, టోటల్ 2,15,395. ఆల్ పోలింగ్ స్టేషన్స్లో బిఎల్ఓస్ కూడా, అంటే మొత్తం టోటల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఇప్పుడు ఈ యాక్టివిటీ జరుగుతుంది. అంటే యాక్చువల్గా మేము 3 అవర్స్లో చేయమన్నాం, కానీ ఎక్కడన్నా పెద్ద పెద్ద బ్యానర్స్ అట్లా ఉంటే కానీ కొంచెం టైం పట్టచ్చు, కానీ తీసేస్తాం ఈరోజు. అందరూ కూడా దీనికి రాజకీయ పార్టీల ప్రతినిధులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించాలండి. సహకరించినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విషయంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏది ఉంటుందో మనం 100% యాక్యురసీ తోటి వెళ్ళాలి. ఎక్కడ కూడా మన దాంట్లో డీవియేషన్ అవ్వడానికి ఉండదు. ఎలక్షన్ కమిషన్ నామ్స్ కానీ గైడ్లైన్స్ కానీ మంచిది. అందరూ కూడా సహకరించినట్లయితే తప్పనిసరిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇందాక ఎలక్షన్ కమిషనర్ గారు ప్రెస్ మీట్ పెడుతూ ఆ వాటర్ కార్డ్ అనేది ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి సంథింగ్ అని ప్రొసీజర్ ఏదో చెప్పారు సార్. దాన్ని బేస్ చేసుకుని ఉంటారా, లేకపోతే ఇది మళ్ళీ వాటర్ కార్డ్ ఏమైనా కొంచెం ఇవి కొత్తవి ఇష్యూ చేస్తున్నారు కదా, ఇవి వీటిపైన డిస్ట్రిబ్యూషన్ ఉంటుందా? లేదండి, మేము చేస్తాం. మనకు వచ్చి కూడా చేస్తాము. ఎవరిని ఇండివిజువల్ కూడా తీసుకోవచ్చు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.